ఫుల్ కోల్డ్ అండి బాబు. హాట్ వాటర్లో కాశ్మీరీ చిల్లీస్ 4 వేసేసుకొని దాంతోపాటు గుప్పెడు అంటే ఎగ్జాక్ట్గా 2 pods ఆఫ్ గార్లిక్ వేసేసుకోవాలి. దీంతో పాటు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం అండ్ కొన్ని జీరా సీడ్స్ వేసేసుకుంటున్నాను. దీన్ని కోర్స్గా ఫస్ట్ పేస్ట్ చేసుకోవాలి. తర్వాత సెకండ్ టైం మళ్ళీ ఒకసారి పేస్ట్ చేసుకుంటే క్లీనర్ అండ్ బ్లెండెడ్ వర్షన్ ఆఫ్ ద పేస్ట్ వస్తుంది. దీన్ని మనం చికెన్లో వేసేసుకుందాం. దాంతోపాటు నీట్గా ఒక లెమన్ తీసుకొని స్క్వీజ్ చేసుకుందాం. దిస్ విల్ టెండరైజ్ ద మీట్ అనమాట. దానిలోనే ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను అండ్ 2 spoons ఆఫ్ ట్యూమరిక్ వేసాను. దిస్ హెల్ప్స్ ఇన్ యాంటీ ఇన్ఫ్లమేషన్ కోల్డ్ ఉన్నప్పుడు ముఖ్యంగా. అండ్ దీన్ని లిడ్ వేసేసి ఒక 7 hours మ్యారినేట్ చేసేసుకుందాం. ఆఫ్టర్ 7 hours ఆఫ్ మ్యారినేషన్ ఒక ప్యాన్ లోకి ఆయిల్ వేసి డ్రై మసాలే, సాజీరా, బగారా లీవ్స్ వేసేసుకుందాం. దీనిలోకి డైస్డ్ ఆనియన్స్ వేసి కొంచెం సాల్ట్ వేయాలి. దిస్ హెల్ప్స్ ఇన్ క్యారమలైజింగ్. దెన్ ట్యూమరిక్ పౌడర్ ఫర్ కలర్ అనమాట వేసేయండి. హ్యాపీగా మిక్స్ చేయండి దాన్ని. దెన్ పుట్ ఇన్ జింజర్ గార్లిక్ పేస్ట్. మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కూడా అందులోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం. మిక్స్ చేయండి. తర్వాత ఒక 15 minutes హ్యాపీగా దాన్ని హై ఫ్లేమ్లో పెట్టేయచ్చు. అప్పుడు కర్రీ అనేది కన్సిస్టెన్సీ కొంచెం థిక్కర్ అవుతూ కొంచెం దగ్గరకు వస్తుంది. ఇప్పుడు దానిలోకి కొరియాండర్ పౌడర్ అండ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి టేస్ట్కి సరిపడా. అండ్ ఒక 10 minutes లోవర్ ఫ్లేమ్లో లిడ్ వేసేద్దాం. ఆఫ్టర్ 10 minutes మంచిగా గరం మసాలా తోటి అండ్ కొత్తిమీర తోటి గార్నిష్ చేసేయండి. దెన్ యూ కెన్ సర్వ్ వెల్ హ్యాపీలీ విత్ ఘీ రైస్ ఆర్ వెజ్ పులావ్. మస్తు ఉంటుంది.